ఇప్పుడు తనుజ బాగుందా, ఆయిషా బాగుందా? నాకు పచ్చళ్ళే బాగుంది. ఈసారి అందరూ చీరలు కట్టేస్తున్నారు, నా బాధ వచ్చేస్తుంది. ఇంట్లో పెళ్ళం చీరలు చూసి, మీరు చీరలో చూసి, నీలో ఉన్నది మొత్తం మా అందరికి చూపించు, అది టాలెంట్. అది బేట మన ఈదులోనేమో పద్ధతిగా ఉండదు, పక్క ఈదులోనేమో దున్నేస్తుంది అనమాట. ఇది కూడా అంతే. నా జోలికి కానీ రావాలి, తాటి తీసేస్తాను. ఇప్పుడు కాదు నాగార్జున గారు వస్తారు వారం తర్వాత ఆడతాను నేను మీ నాగార్జున ఏమన్నావు నువ్వు, సుర్రు సుమ్ము అయిపోద్ది అంటాడు. అంతే, బాధపడాలి. ఎందుకంటే పచ్చళ్ళు యువర్ద కొంచెం, ఎందుకంటే ఒక 2 వారాలు ఉండు, నీలో ఉన్నది మొత్తం మా అందరికి చూపించు, అది టాలెంట్. సారీ, ఇంకేదో అనుకున్నారు మీరు. ఏం కాదు, 2 అక్కలు బయట నీ మీద నమ్మకంతో ఒక 4 వారాలు టీఆర్పీ రేటింగ్ తోటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు 2 అక్కలు. వాళ్ళు కొంచెం స్టఫ్ ఇవ్వాలి. నువ్వు మా చెల్లి చాలా బాగా చేస్తుంది, నా లక్కే బంద్ చేసేస్తుంది. చెయ్యి అవసరం లేదమ్మా, మీ చెల్లి ఎలా చేస్తుందో జనాలు అందరికీ తెలుసు. చెప్పులతో కొడతారు కాదు కదా, చప్పట్లు కొడతారు మీ చెల్లి చేసిన పర్ఫార్మెన్స్కి. అయాషా ఇట్ వాజ్ వెరీ, అంటే ఎంట్రీ ఇవ్వగానే ఈ పిల్ల ఎవర్రా అనుకున్నా. అమ్మాయి అయితే చాలు, ఎవరైతే మనకి ఎందుకు అనుకున్నాను. దాని తర్వాత చంద్రముఖిలాగా ఎవడెవడో ఆర్ఆర్లో ఎడిటింగ్లు చేశాడు, అలా ఏం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. ఆయిషా గారు, మీకు జూడియో నుంచి బట్టలు పంపిస్తా, స్కర్ట్లు మిడ్డీలు వేసుకోండి, మేము వెయిటింగ్ చేస్తున్నాం, అలాంటివి వేసుకుంటే చూద్దామని. అంటే రొమాంటిక్, ఐ వాంట్ రొమాంటిక్. లాస్ట్ ఇయర్ ఉంది, అంతకుముందు కొంచెం. ఈసారి అందరూ చీరలు కట్టేస్తున్నారు, నా బాధ వచ్చేస్తుంది. ఇంట్లో పెళ్ళం చీరలు చూసి, మీరు చీరలో చూసి, ఇంక ఎందుకండి మాకు అర్థమైతే లేదు. టీఆర్పీలు ఎలా వస్తాయి ఇలాగైతే? నాగార్జున గారు మీరైనా చెప్పండి. అయ్యి ఇవన్నీ చెప్పొద్దండి, ఎందుకంటే జుట్టు ఎప్పుడు లేస్తూనే ఉంటుంది, జల్బెట్ పడుతుంది. తనుజ గారి గురించి ఏముందండి, అదేదో హీట్కి రప్పించి ఎమ్మానేలు నెట్ మీద బొచ్చులేనట్టు, నాకు లవర్ ఉంది, నువ్వేమో లివర్ లాంటిదేమో, నాకేమో అది లవర్ అని చెప్పాడు. అంటే ఒక ట్రాక్ ఫీల్ అయ్యి మనం అందరం కూడా, ఒక నల్లపిల్ల తెల్లపిల్ల చూస్తే ఎట్లా అనిపిస్తుంది మన లైఫ్లో కూడా. ఇప్పుడు రఘువరన్ బీటెక్ ఉంది, ఆడు ఎరుపుగా ఉంటాడు, హీరోయిన్ అందంగా ఉంటుంది, అది చూడగానే హిట్ అయిపోయింది. ఎందుకు అంటే మన లైఫ్లు కూడా అలాగే ఉంటాయి సిమిలర్గా. 90% పీపుల్ అందరూ కూడా అబ్బాయిలా ఎరుపులానే ఉంటారు కాబట్టి జనానికి నచ్చుతుంది. అలాగే దీంట్లో నచ్చుతుంది అని నాకు అనిపించింది. వీడేమో ఏం చెప్పాడు, బట్టతలు డబ్బులు ఎవరికి ఊరికనే రావన్నట్టు, నాకు లవర్ ఉంది, దానికో లవర్ ఉంది, నువ్వు నాకు ఎక్కువ కాదు అని నాగార్జున గారికి ఎమోషనల్ అయ్యి చెప్పాడు. వీళ్ళ మధ్యలో లవ్ ట్రాక్ ఇంకా ఎన్ని కుడిసినా నడవదు, అంటే ఆర్టిఫిషియల్గా నడుస్తుంది. ఇప్పుడు తనుజ బాగుందా, ఆయిషా బాగుందా? నాకు పచ్చళ్ళే బాగుంది. ఐ వాంట్ పచ్చళ్ళు, నీకే ఓటు వేస్తున్నాను నేను. వస్తే బయటకు వస్తే నేను కూడా వేస్తాను. సారీ, అదే కొంచెం కెరియర్ మీద ఫోకస్ పెట్టాను నేను, నీ మీద కూడా ఫోకస్ పెట్టాను నేను. ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు అలా భూతత్వం వేసి చూస్తున్నా. అసలైన మామిడికాయలా, నిజమైన లేదా, లేకపోతే మీరు అంటే ఆర్టిఫిషియల్గా చూపిస్తున్నారా ఇన్స్టాగ్రామ్లో అని. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతాను అనమాట. 2 రోజుల నుంచి అదే చీరలో ఉండడం నాకు నచ్చలేదు. చీర మార్చుకో, అదే నేను కావాల్సింది, అంతకుమించి ఏం లేదు. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.